ఎపిసోడ్ 1 భరత్ అనే నేను. హంసరో marry me హంసరో, ఫ్లర్ట్ విత్ మీ, గెట్ హై విత్ మీ హంసరో, ఏమైనా ఏదేమైనా బీ రెడీ హంసరో అంటూ వీడియో కాల్లో పాట ముగించాడు భరత్. అబ్బో చాలు ఆపేసేయ్, ఇప్పుడే నీ ప్రేమంతా ఒలకబోస్తావా? రేపటి కోసం కూడా కొంచెం దాచుకో అనంది మిథున. ఆ మాటలకి భరత్ పెదాల మీద సిగ్గుతో చిన్న నవ్వు విరిసింది. సరే రేపు కలుద్దాం, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో, టేక్ కేర్ అని చెప్పి మిథున కాల్ డిస్కనెక్ట్ చేయగానే పక్కన నుండి భరత్ ఫ్రెండ్ లక్ష్మణ్ సడన్ గా జంప్ చేసి త్వరగా సిస్టమ్ ఆఫ్ చెయ్యి, ఓనర్ వచ్చేస్తున్నాడు అని కంగారు పెట్టేశాడు. భరత్ హడావిడిగా బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి కిక్కురు మనకుండా లక్ష్మణ్తో కలిసి కిచెన్లోకి వెళ్లి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. రేయ్, లోపలేం చేస్తున్నారు? కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి టేబుల్స్ అన్ని క్లీన్ చేయండి అని ఓనర్ గొంతు కరుకుగా వినిపించటంతో ఇద్దరూ క్లీనింగ్ చేయటానికి బయటకు వెళ్లారు. భరత్ లక్ష్మణ్లు పొద్దున పూట కాలేజ్కి వెళ్లి చదువుకుంటూ రాత్రిపూట నైట్ లైఫ్ బార్లో సర్వెంట్స్గా పనిచేస్తున్నారు. ఆ బార్ టెర్రస్ మీద ఉండే చిన్న రూమ్ వాళ్ళిద్దరి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ రోజు రాత్రి బార్లో పనంతా అయిపోయాక రేయ్, నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని అన్నాడు భరత్. ఈ టైంలో ఎక్కడికిరా అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. ఏం లేదులేరా, చిన్న పనుంది, చూసుకొని వచ్చేస్తాను అని అసలు విషయం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు భరత్. భరత్ మొహంలోని ఎక్స్ప్రెషన్ గమనించి వీడేంటో 2 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని తనలో తాను అనుకుంటూనే రూంలోకి వెళ్ళిపోయాడు లక్ష్మణ్. సరిగ్గా 1 గంట తర్వాత ఫ్రెష్ అయి పడుకోబోతూ అనుకోకుండా కిటికీలో నుంచి బయటకు చూడగానే అప్పుడే ఎవరో తరుముతున్నట్టుగా భరత్ పరిగెత్తుకుంటూ రావటం గమనించాడు లక్ష్మణ్. కింద నుండి హడావిడిగా పైకొచ్చి డ్రెస్ మార్చుకుంటున్న భరత్ని చూస్తూ ఏమైంది, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగాడు లక్ష్మణ్. ఏం లేదు అని ఆయాసపడుతూ చెప్పాడు. నిజం చెప్పు అని అన్నాడు లక్ష్మణ్. ఏం లేదన్నాను కదా అని అన్నాడు భరత్. అతని మాటలు నమ్మశక్యంగా లేక భరత్ వైపే చూస్తూ ఉండిపోయాడు లక్ష్మణ్. అది చూసిన భరత్, నిజంగా ఏం లేదురా, నీకు తెలుసు కదా నాకు కుక్కలంటే భయమని. వీధి చివర 2 పెద్ద పెద్ద కుక్కలు ఎవరినో తరుముతుంటే అవి నా వెంట కూడా పడతాయేమోనని భయంతో ఫాస్ట్గా వచ్చాను, అంతే అని చెప్పి ఆ టాపిక్ని స్కిప్ చేసేశాడు. అయినా లక్ష్మణ్ అతన్ని అనుమానంగానే చూస్తూ ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరికిపోతావురా, ఎందుకు చెప్పు అనవసరమైన టెన్షన్స్ అని అన్నాడు. ఇప్పుడేం కాలేదు కదా అని అన్నాడు భరత్. నేను మిథున గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాడు లక్ష్మణ్. అయినా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు అని నింపాదిగా అడిగాడు భరత్. నువ్వు బార్లో పనిచేస్తావని ఆ పిల్లకి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేశావు. ఇప్పుడేమో డైరెక్ట్గా రేపు కాలేజ్ ఫెస్ట్కి రమ్మని ఇన్వైట్ చేశావు. అదేమో పెద్దింటి పిల్ల, నువ్వేమో అనామకుడివి. మిడిల్ క్లాస్ అబ్బాయిలకే అమ్మాయిల విషయంలో దిక్కులేదు, మనలాంటి పేదోళ్ళని ఎందుకు దెక్కుతుందిరా అమ్మాయి అని ఆవేశంగా ప్రశ్నించాడు లక్ష్మణ్. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను మిథునని ప్రేమించాను, మోసం చేయాలనుకోవడం లేదు. రేపే నిజం చెప్పేస్తాను అని అద్దంలో తలదువ్వుకుంటూ చెప్పాడు భరత్. నాకైతే ఇది వర్కౌట్ అవుతుందన్న నమ్మకం లేదురా, అస్సలు లేదు అని చిరాగ్గా అన్నాడు లక్ష్మణ్. నీకో దండన్రా బాబు, పడుకో అని వెసుక్కుంటూ వెళ్లి దుప్పటి ముసుగు తన్ని నిద్రలోకి జారుకున్నాడు భరత్. శివారెడ్డి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఘనంగా ముస్తాబైంది. ఆ కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ అంటే స్టేట్ మొత్తంలో ఉన్న అన్ని కాలేజెస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ వస్తారు. మిథునని కలుస్తున్నందుకు ట్రెండీగా రెడీ అవ్వాలన్న ఆలోచనతో భరత్ కూడా యెల్లో కలర్ హుడీ, డెనిమ్ జీన్స్, రీబాక్ షూస్ వేసుకుని కాలేజ్కొచ్చాడు. అప్పటికే కాలేజ్ గ్రౌండ్లో వచ్చిపోయే అమ్మాయిలందర్నీ ర్యాగింగ్ చేయటం మొదలు పెట్టాడు ఆర్యన్. ఆ ఏరియా మేయర్ కొడుకు కావటంతో ఆర్యన్ ఏం చేసినా కాలేజీలో చెల్లుతుంది. కార్ బానెట్పై కూర్చుని వావ్ సో హాట్ అంటూ మొబైల్తో కంటికి నచ్చిన అమ్మాయిల ఫోటోలు తీస్తున్నాడు. ఇంతలో
డైలీ సాదాసీదా బట్టల్లో దర్శనమిచ్చే భరత్ ఆ రోజు సడన్ గా కాస్ట్లీ డ్రెస్లో కనిపించాడు. భరత్ అంటే ఆర్యన్కి ముందు నుంచే చిన్నచూపు. అందుకే అతన్ని ఇన్సల్ట్ చేయాలని కార్ దిగొచ్చి అడ్డుగా నిల్చుంటూ, ఏంట్రోయ్, మన కాలేజ్ అమ్మాయిలు ఎలాగో నిన్ను పట్టించుకోరని పక్క కాలేజ్ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి ఈరోజు కొత్త బట్టలేసుకొచ్చావా? కొత్త షర్టు, కొత్త హూడీ, కొత్త షూసు, అదిరిందయ్య భరత్ అంటూ ఎగతాళి చేస్తూ పెద్దగా నవ్వాడు ఆర్యన్. అడు తప్పుకో అని చిరాకు పడుతూ అన్నాడు భరత్. తప్పుకుంటాలే గాని ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావో చెప్పరా అని అడిగాడు ఆర్యన్. వెంటనే అక్కడున్న ఇంకో ఫ్రెండ్, ఈ డ్రెస్ కొనేంత సీన్ వీడికెక్కడిదిరా, ఎక్కడో గంటకో 2 గంటలకో అద్దెకు తెచ్చుంటాడు అని అన్నాడు. అది కూడా కరెక్టే అని నవ్వి భరత్ వైపుకు చూస్తూ, రేయ్, ఈసారి మీ బార్కొచ్చినప్పుడు టిప్ ఎక్కువిస్తానులే గాని ఆ డబ్బులతో కొత్త డ్రెస్ కొనుక్కో, సరేనా అని అన్నాడు. ఆ ఇన్సల్ట్ని తట్టుకోలేక భరత్ కోపంగా ఏదో అనబోయాడు. ఇంతలో వెనక నుండి, హాయ్ భరత్ అంటూ ఎవరితో గొంతు వినిపించటంతో అందరూ ఒక్కసారిగా అటువైపుకు తిరిగారు. రెడ్ కలర్ క్రాప్ టాప్, బ్లూ టాన్ జీన్స్ వేసుకుని లూజ్ హెయిర్తో గాగుల్స్ పెట్టుకుని అటువైపే నడుచుకుంటూ వస్తోంది మిథున. భరత్ వెంటనే హాయ్ మిథున అంటూ ఆమె దగ్గరికెళ్లి హక్ చేసుకున్నాడు. టాప్ టు బాటమ్ ట్రెండీగా ఉండి చూడ్డానికి హై క్లాస్ అమ్మాయిలా ఉన్న మిథున భరత్ని హక్ చేసుకోవటంతో ఆర్యన్తో పాటుగా అతని ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు. నైట్ లైఫ్ బార్లో ప్లేట్లెత్తుకునే ఈ భరత్ గాడికి ఎంత మంచి ఫిగర్ పడిందిరా అని అక్కడున్న అందరూ కుళ్ళుతో చచ్చిపోయారు. లంచ్ టైంలో లక్ష్మణ్ని మిథునకి ఇంట్రడ్యూస్ చేశాడు భరత్. మిథునకి స్మైల్ ఇచ్చి భరత్కి మాత్రమే వినిపించేలా, ఇంతకీ అసలు విషయం చెప్పావా లేదా అని మెల్లగా అడిగాడు. ఇంకా లేదు అని భరత్ అంటుండగానే, ఏంటి మీ గుసగుసలు, నాక్కూడా చెప్పొచ్చు కదా అని అంది మిథున. ఏం లేదు అని భరత్ కవర్ చేస్తుండగా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని భరత్ ప్లాన్ చేశాడు మిథున అని ఇరికించేసి అక్కడ్నుంచి జారుకున్నాడు లక్ష్మణ్. అవునా, యాక్చువల్గా నేను కూడా వినడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను కూడా నీకొక విషయం చెప్పాలి, కమాన్ గో హెడ్ అని చెప్పి భరత్ వైపు చూసి స్మైల్ చేసింది. ఇక్కడ కాదు గాని మా ఇంటికెళ్దామా అని టక్కున అడిగాడు భరత్. ఇక్కడి నుంచి దగ్గరేనా అని అడిగింది మిథున. వాకబుల్ డిస్టెన్సే, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లక్ష్మణ్కి చెప్పేసొస్తాను, ఇక్కడే ఉండు అని పక్కకెళ్లాడు భరత్. భరత్ అలా వెళ్లగాని అతని క్లాస్మేట్స్ మిథున దగ్గరకొచ్చి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించసాగారు. కాని ఆమె మాత్రం వాళ్లని అస్సలు పట్టించుకోలేదు. ఆ భరత్ గాడు నీ బాయ్ ఫ్రెండా అని అడిగాడొకడు. చూస్తుంటే బాగా రిచ్ అమ్మాయిలా ఉన్నావు, ఈ బికారి వెధవ నీకెలా పడ్డాడు అని ఇంకొకడన్నాడు. తెలుసు కదా మామా, ఈ అందమైన అమ్మాయిలకి తెలివుండదు. రోడ్ సైడ్ రోమియోని ప్రేమించి మోసపోతూ ఉంటారు. వాడేమో దీన్ని డబ్బుని వాడుకొని వదిలేస్తాడు అని ఇంకొకడు మిథునని చూస్తూ టీస్ చేశాడు. వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ షటప్ అని అరిచింది మిథున. ఆ బ్యాచ్లో ఒకడు సీరియస్గా, చూడు పిల్ల, ఆ భరత్ గాడు ఒక అనామకుడు, నీ ఒక్కరోజు మేకప్ ఖర్చు అని ఏదో అనబోతుంటే అప్పుడే హడావిడిగా పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి మిథునని తీసుకెళ్ళిపోయాడు భరత్. కొంచెం దూరం వెళ్ళాక, వాళ్ళనికేమన్నా చెప్పారా అని అడిగాడు. నీ గురించి ఇన్సల్టింగ్గా మాట్లాడారు, నాకేం అర్థం కాలేదు, అసలెవరు వాళ్ళు అని అడిగింది మిథున. వాళ్ళు నా క్లాస్మేట్స్, నాకు వాళ్ళకి పడదు, ఎప్పుడూ నన్ను టార్గెట్ చేసి ఇన్సల్ట్ చేయాలని చూస్తూ ఉంటారు అని సమాధానమిచ్చాడు. సరే కాని ఇప్పుడు మీ ఇంటికెళ్ళి ఏం చేస్తాం మనం? ఎవరెవరుంటారక్కడ? పొద్దున్న చెప్పుంటే డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చుండదాన్ని కదా, ఎంతసేపు టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు కదా అని సిగ్గుపడుతూ అంది మిథున. ఇల్లంటే ఇల్లు కాదు, వెళ్ళాక నీకే తెలుస్తుందిలే. అని అన్నాడు భరత్. అలా నడుచుకుంటూ నైట్ లైఫ్ బార్ బిల్డింగ్ దగ్గరకొచ్చారు వాళ్ళిద్దరూ. ఏం మాట్లాడకుండా
భరత్ స్ట్రైట్గా మెట్లెక్కుతుంటే మిథున కూడా అతన్ని ఫాలో అవుతూ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది. అది ఇది లక్ష్మణ్ గాడి రూమ్, చిన్న పనుంది, 2 minutes అని చెప్పి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లాడు. ఇంతలో మిథునకి ఫోన్ రావటంతో ఆమె రూమ్ బయటే నిల్చొని ఫోన్ మాట్లాడుతోంది. లోపలికెళ్లిన భరత్ తను వేసుకున్న కాస్ట్లీ హుడీ, జీన్స్, షూ తీసేసి రెగ్యులర్గా యూజ్ చేసే సాధారణమైన బట్టలు వేసుకుని మిథున ముందు నిల్చుని ఇదే నా ఒరిజినల్ అని చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడు. హుడీ తీసేసి టీషర్ట్ విప్పుతుండగా మిథున లోపలికొచ్చి ఏయ్ దొంగ ఉండు, నేను హెల్ప్ చేస్తాను అని డోర్ లాక్ చేసి భరత్ టీషర్ట్ విప్పి అతని ఛాతీ మీద తడుముతూ అతని చేతుల్ని తన నడుంపై పెట్టుకొని అతని కళ్లల్లోకి చూస్తూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అని హస్కీగా చెప్తూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఊహించని ఆ పరిణామానికి భరత్ ఒక్క క్షణం తడబడ్డాడు. మిథునని ఆపాలి అనుకున్నాడు కాని కళ్ల ముందు అంత అందాన్ని పెట్టుకుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మెల్లిగా నడుం మీద నుంచి చేతులు పైకి పోనిస్తూ ఆమె క్రాప్ టాప్ తీసేశాడు. మరుక్షణమే భరత్ పెదాలని మిథున ముద్దాడుతూ అతన్ని మంచం మీదకి తోసేసి హై అయిన ఫీలింగ్ వచ్చిందా అని కవ్విస్తూ అడిగింది. అర్థం కానట్టు అతని నొసలు ముడిచాడు భరత్. నిన్న నైట్ వీడియో కాల్లో ఫ్లర్ట్ విత్ మీ, గెట్ హై విత్ మీ అన్నావు కదోయ్ అని కళ్ళెగరేస్తూ చెప్పింది మిథున. ఆ సాయం సంధ్యవేళ ఇద్దరి తనువులు తన్మయత్వంతో ఏకమయ్యాయి. సూర్యాస్తమయం అవుతుండగా ఆ బార్ డాబా మీద నిల్చున్న మిథున దగ్గరికి 2 టీ కప్స్ తెచ్చాడు భరత్. టీ కప్ అందుకుంటూ ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఏంటది అని అడిగింది మిథున. దీర్ఘంగా శ్వాస తీసుకుని నీ దగ్గర నేనొక నిజం దాచాను అని ఇంకేదో చెప్పబోతుంటే ఉన్నపాటుగా ఎక్కడ్నుంచి ఊడిపడ్డారో తెలీదు కాని ఒక 4 మంకీ క్యాప్స్ పెట్టుకునొచ్చి భరత్ మొహానికి ముసుగు కప్పి అక్కడ్నుంచి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఒక్క నిమిషంలో వాళ్లు రావటం, భరత్ని లాక్కెళ్లడం మిథున కళ్ల ముందే జరిగిపోయాయి. ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. టెర్రస్ పైనుంచి